ఏ ఊరిలోనైనా గొడవలు అనేవి సర్వసాధారణం. సమస్యలు లేని మనిషి ఉండడు, గొడవలు లేని గ్రామం ఉండదు. అయితే ఆ ఊరు మాత్రం అందుకు అతీతం. ఆ గ్రామంలో గొడవలు ఉండవు, గ్రామస్తులపై కేసులు ఉండవు. పైగా ఆ ఊరు ఉన్నది ఫ్యాక్షన్ నియోజకవర్గంలో. అన్నదమ్ముల్లా గ్రామస్తులంతా కలిసే ఉంటారు. అదెక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో తెలుసుకుందాం రండి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని పెద్దముడియం మండలంలో ఉన్న ఉప్పులూరు గ్రామం శాంతికి మారుపేరు. ఈ గ్రామం కుందు నది సమీపంలో పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఊరన్న తర్వాత గొడవలు సహజంగా ఉంటాయి. చాలామంది ఏదో ఒక కేసుల విషయంలో కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఆ ఊరు మాత్రం అందుకు విరుద్ధం. జనమంతా ఓ కుటుంబంలా ప్రశాంతంగా జీవిస్తుంటారు. 70 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు గ్రామంలోని ఏ ఒక్కరూ పోలీస్ స్టేషన్ ఎక్కలేదు. ఇది నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవు. ఉప్పులూరు గ్రామంలో మొత్తం 96 కుటుంబాలు, 300 మంది జనాభా ఉన్నారు. వీరంతా ఏకతాటిపై నిలిచి కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో నివసించే ప్రజలందరూ వ్యవసాయంపై ఆధారపడి ముందుకు వెళ్తున్నారు. వ్యవసాయంపై జీవనాధారం సాగిస్తున్న ఆ గ్రామం పోలీస్ రికార్డుల్లో ఎలాంటి కేసులో లేని గ్రామంగా నిలిచింది. వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే మరికొన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తామంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఇలాంటి సమస్యలు లేవు. ఒకరికొకరు ఇది చేసుకునేది ఏం లేదు. ఎవరి పనులు వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు తినడం, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం, అంతకు తప్ప ఏం లేదు. ఫ్యాక్షన్ కానీ అవి ఏం లేదు. సమస్యలు ఏమి లేవు. చెప్పు. ఏమీ లేవు. ఊరికి లోపల సమస్యలు అనేటివి లేవు. మా రికార్డు పెదమూడెం మండలం కడప జిల్లాలోనే మా ఊరు ఒక రికార్డు. ఏ సమస్య కూడా ఉండదు జిల్లా లెవెల్లో కూడా. 1916లో పక్క ఊరు నుంచి ఇక్కడ వచ్చి దేశి కట్టుకున్నారు. కేసీ కెనాల్ అవతల నుంచి యువతలకు వచ్చినారు. ఊరు ఇక్కడ కట్టుకున్నారు. ఒక 90 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ ఫ్యాక్షన్ అంటూ ఏం లేదు. ఊరు పుట్టినప్పటి నుంచి ఊరిలో ఫ్యాక్షన్ అనేది లేదు. మా ఊళ్ళోగా ఏ ఫ్యాక్షన్ లేదు. ఆ ఎలక్షన్లప్పుడు ఊరికే 2 వర్గాలు ఉంటాయి కానీ ఏం గిలాడలు ఏం జరగవు. ఇంతవరకు ఏ కోర్టు మేము ఎక్కింది ఏం లేదు. పోలీస్ స్టేషన్కు పోయింది ఏం లేదు. ఊరికి చిన్న చిన్న గలాటలు జరిగిన ఊళ్ళోనే సంరక్షణ అవుతాం. ఒక నూరు